తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ రేవంత్ సర్కార్ జీవో జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి రేవంత్ సర్కార్ ఇటీవల 60 పోస్టులు అదనంగా కలిపింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ ఈవినింగ్ వైశాలి. మరోసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మన స్టేట్ లో ఈ రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 26 ఏప్రిల్ 2022లో 503 పోస్ట్ కి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తూ ఈ రోజు అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. అయితే మనం దీనిలో ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో 503 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము వారం రోజుల కిందట ఒక కొత్తగా 60 పోస్టులను ఇంక్రీజ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దాంట్లో ఫినాన్స్ డిపార్ట్మెంట్ తో పాటు హోమ్ డిపార్ట్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ వైజ్ గా, దాంతో పాటు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ తో పాటు ఓవరాల్ గా మొత్తం 60 పోస్టులు అనేటివి గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది. అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఫినాన్స్ లో వచ్చేసి ఒక పోస్టు అండ్ హోమ్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి 24 పోస్టులు, దాంతో పాటు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ హెచ్ఓడి కింద జైల్ సూపరింటెండెంట్స్ కి 3 పోస్టులు, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ లో 3, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో 19 పోస్టులు, అలాగే పంచాయత్ రాజ్ లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్స్ కింద 2 పోస్టులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో డిప్యూటీ కలెక్టర్స్ హోదాలో ఉన్న వాటికి 3 పోస్టులు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 4 పోస్టులు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కి ఇలా 1 పోస్టుల చొప్పున 60 పోస్టులని నోటిఫికేషన్ ఇవ్వడంతో సో మళ్ళీ ఇది 563 పోస్ట్ కి పెరిగింది. అయితే ఈ తాజాగా ఈ రోజు టీఎస్పీఎస్సీ పాత నోటిఫికేషన్ ని రద్దు చేయడంతో ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. దాదాపు జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి దాదాపు 2,32,000 మంది పైగా హాజరయ్యారు. 2022లో అప్పుడు 503 పోస్ట్ గురించి ఈ పరీక్ష ప్రధానంగా నిర్వహించారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కూడా పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కూడా అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వీటిలో పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తాజా తీర్పుని వెలువరించింది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను కూడా మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పు పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్ కు కూడా వెళ్ళింది. అయితే మనం ప్రస్తావించుకోవాల్సింది, గతంలో జరిగిన ఆ పేపర్ లీకేజ్ లో వ్యవహారం అంతా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనాత్మకంగా మారింది. యాక్చువల్లీ సరైన మెజర్స్ తీసుకోకుండా ఒక టీఎస్పీఎస్సీ ఒక గవర్నింగ్ బాడీ, అది ఆల్మోస్ట్ ఇట్స్ అన్ కాన్స్టిట్యూషనల్ గవర్నింగ్ బాడీ, అది దానికి సరైన విధంగా ఒక నిఘా లేకుండా ఒక కంప్యూటర్ పాస్వర్డ్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కి, ఒక స్టెనోగ్రాఫర్ కి ఎలా ఇస్తారో ఆ పాస్వర్డ్, ఆ క్వశ్చన్ పేపర్స్ అనేటివి చాలా పకడ్బందీగా గవర్నింగ్ బాడీలో టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు ఓన్లీ గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్ లో ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికి కూడా యాక్సెస్ ఉండనిది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతిలోకి ఎలా వెళ్ళింది, పేపర్ ఎలా లీక్ చేశారనేది అప్పట్లో సర్వత్రా చర్చ నడిచింది. చాలా మంది నిరుద్యోగులు కూడా ప్రొటెస్ట్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తాజాగా పాత నోటిఫికేషన్ ని రద్దు చేయడం వలన ఇప్పుడు ప్రస్తుతం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 నోటిఫికేషన్ కి, వాళ్ళు ఇంకా స్టిల్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఒక హోప్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ 60 పోస్టులు ఇంక్రీజ్ చేయడం వలన కొత్త అదనంగా 60 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడము. సో వాళ్ళందరూ కూడా గడిచిన 4-5 సంవత్సరాల నుండి
తీవ్రంగా ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. సో ఇప్పుడైనా కూడా కొత్త ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్ వల్ల మేము ఈసారి మళ్ళీ ప్రిపేర్ అయ్యి కూడా ఏదైనా ఒక ఎగ్జామ్ ని క్రాక్ చేసి మాకు ఒక పోస్ట్ వస్తుంది అన్న ఆశలో ఆస్పిరెంట్స్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు పాత నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ ఒక నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందు గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా, ఈ 563 ఓవరాల్ పోస్ట్ కి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. అయితే ఇలా రోజుకొక అంటే సిరీస్ గా ఇది ఒక ట్విస్ట్ లా మారుతోంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఈ గ్రూప్ 1 విషయంలోనే ప్రధానంగా ఫస్ట్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుండి ఒక డిఫరెంట్ నరేటివ్ గా ఒక సంచలనాలకు మారుపేరుగా టీఎస్పీఎస్సీ మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక అన్సర్టెనిటీ అన్నట్టు అన్న చందన ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వాళ్ళు స్టడీ సర్కిల్స్ లో చదువుకునే వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. కానీ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్స్ ని ఫాలో అయిపోయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రాకముందు దీనికి మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేదు అంటే పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఒక నోటిఫికేషన్ జారీ చేసి ప్రాబబ్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహించి ఒక 2 months గ్యాప్ డిసెంబర్ ఎండింగ్ లో కానీ జనవరిలో మళ్ళీ మెయిన్స్ నిర్వహించి తర్వాత మార్చ్ కల్లా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్యాటర్న్ లా సిమిలర్ గా దీన్ని కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు వీళ్ళు కూడా కొత్త గవర్నమెంట్ ఏమన్నా ఇంటర్వ్యూ కూడా ప్యానెల్ ని ఏర్పాటు చేస్తారా అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చ. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎడ్యుకేషనల్స్ విద్యావేత్తలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్న తరుణంలో గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో అంతా ఎలక్షన్ మోడ్ అయి ఉంది కంట్రీ వైడ్ మొత్తంగా. ఇప్పుడు అధికారులందరూ కూడా ఇటు రిటర్నింగ్ ఆఫీసర్స్ గా అటు పోలింగ్ స్టేషన్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వైశాలి. రైట్. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ని పటిష్టంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు చేపట్టనుంది? గతంలో కూడా నెల రోజుల కిందట యూపీఎస్సీ చైర్మన్ ని కూడా కలిసిన విషయం తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహా ఇక్కడ టీఎస్పీఎస్సీని కూడా చాలా పటిష్టంగా చేయాలి అని చెప్పేసి కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో యూపీఎస్సీ ఎలాగుంటుందో బయోమెట్రిక్స్ తో పాటు బార్ కోడ్లు ఉంటాయి దాంట్లో. అండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా స్పెసిఫిక్ గా ఏవైతే ఆప్షన్స్ ఇస్తారో వాటికి కూడా కంప్లీట్ గా బార్ కోడ్స్ తోని ఉన్న ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా యూపీఎస్సీ చైర్మన్ ని కూడా కలిసిన విషయం తెలిసిందే. అయితే దానిపైన ఈ టీఎస్పీఎస్సీలో చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దానిలో భాగంగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించింది గవర్నమెంట్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పాత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే అవకతవకలో ఇటు విద్యాశాఖలో కానీ అనేక అంశాల్లో కూడా ప్రభుత్వం చాలా అంటే చాలా కీన్ గా ఉంది. జరిగిన వాటన్నిటికీ కూడా ఒక సర్దుబాటు చేసి దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే మనకి ఈ రోజు వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఈ క్యాన్సల్ నోటిఫికేషన్ ద్వారా మాత్రం క్లియర్ గా మనకు అర్థమవుతోంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.